పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు గోవిందరావు, వెంకట సుబ్రహ్మణ్యం రాజు, చంద్రశేఖర్, పాకా సత్యనారాయణ తదితరులతో కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 29, 30, 31, 32వ వార్డులలో ప్రచారం నిర్వహించిన వైసీపీ పార్టీ వివిధ సంఘాల నుండి 120 మంది జనసేన పార్టీలో చేరారు. ఇక వీరికి రామాంజనేయులు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. భీమవరం పట్టణం 29, 30, 31 వార్డులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం చూస్తుంటే వేలాది మంది ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. మీరు చూస్తున్నారు ఎలా స్పందన ఉంది అనేది క్లియర్గా కనపడుతుంది. ప్రజలు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోవాలి, ఎన్డీఏ కూటమి రావాలని ప్రజల్లో మార్పు క్లియర్గా కనపడుతుంది. ఈరోజు ఈ ప్రచారం చూస్తుంటే విజయం ఖాయమైపోయిందని క్లియర్గా కనపడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో కొత్త విషయాలు ఏమీ లేవు, ఆయన చేసేది కూడా ఏమీ లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. భీమవరం నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తారు.